అకంపనుని కథ. అభిమన్యుని మరణానికి ధర్మరాజు విపరీతమైన దుఃఖంతో నా మనసు ఉడికిపోతుంది, నా పాపానికి నిష్కృతి లేదు అని విలపించాడు. వ్యాసుడు ధర్మజ శోకింపకము, తెలివి విపత్తులు కలవారు నీలా శోకించరు. మరణము ఈ లోకంలోని ప్రాణులకు సహజం. గరుడ ఉరగ దానవులకే మరణము జయింప శక్యము కానిది. మానవ మాతృలం మనమెంత, విధిని తప్పించుట ఎవరికీ సాధ్యం కాదు అని అకంపనుని కథ చెప్పాడు. పూర్వము అకంపనుడు అనే రాజు ఉండేవాడు. అతడి మీద శత్రువులు దండెత్తి వచ్చి అతడిని పట్టి బంధించి కారాగారంలో బంధించారు. అది చూసిన అతని కుమారుడు హరి శత్రువులను ఎదిరించి వారిని జయించి తన తండ్రి అకంపనుడి చెర నుండి విడిపించి తిరిగి శత్రువులతో పోరాడగా వారు మూకుమ్మడిగా చుట్టుముట్టి అతడిని చంపారు. అకంపనుడు పుత్రశోకంతో దుఃఖిస్తుండగా నారదుడు అక్కడకు వచ్చాడు. అకంపనుడు నారద మహర్షికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించి జరిగినదంతా చెప్పి తనకు లభించిన విజయం కూడా కుమారుని మరణం వలన సంతోషము కలిగించలేదని విలపించాడు. అకంపనుడు నారదునితో, నారద మునీంద్ర, మృత్యువును ఈ లోకంలో ఎవరూ ఎదిరించలేరని విన్నాను. అది ఎలా? మృత్యువు జననం గురించి వినవలెనని కుతూహలంగా ఉన్నది, వివరించండి అని అడిగారు. నారదుడు, అకంపన, బంధువుల మరణం వలన కలుగు దుఃఖము పోగొట్టు కథను వినిపించెదను వినుము. మొదట ప్రజాపతి ప్రజలను సృష్టించాడు, కానీ చావును సృష్టించలేదు. వారికి చావు లేని కారణంగా భూమికి భారం ఎక్కువైంది. ప్రజలు చనిపోవడానికి తగిన ఉపకరణం కనిపించక ప్రజాపతి చింతాక్రాంతుడై ఉండగా అతని ఇంద్రియముల నుండి మంటలు చెలరేగి భూమి మీద ఉన్న భూతకోటి దహించసాగాయి. మహాశివుడు సృష్టి అలా దహించుకపోవడం చూసి సహించలేకపోయాడు. లోక కళ్యాణార్థం బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. ప్రజ్వరిల్లిపోతున్న బ్రహ్మదేవుడు శివుణ్ణి చూసి, మహాదేవా, నీవు నా వద్దకు వచ్చిన కారణమేమి అడుగుము, నెరవేర్చెదను అన్నాడు. అప్పుడు శివుడు, బ్రహ్మదేవ, అఖిల సృష్టికి కర్తవైన నివ్వే ఇలా దహించుట తగునా? నా అందు దయ ఉంచి సమస్త లోకములను దయతో ఆదరింపు అన్నాడు. బ్రహ్మదేవుడు, పరమశివ, నా యందు కోపము కానీ కామము కానీ లేవు. ప్రజలను సృష్టించాను, కానీ మరణం సృష్టించలేదు. కనుక భూభారం ఎక్కువైంది. భూభారం ఎక్కువైందని భూదేవి నన్ను కోరింది. భూదేవి గీతము చేయకోరి ఈ సంహార క్రియ చేయుచున్నాను. భూభారం తగ్గించుటకు నాకు ఇంతకన్నా ఉపాయం తోచలేదు. ఆ కారణంగా నాలో కోపము ప్రవేశించింది. ఆ కోపజ్వాలలలో భూతకోటి భస్మీపటనం అవుతుంది అని పలికాడు. శివుడు అనగా, నీ ఆజ్ఞ మేరకు నువ్వు సృష్టించిన ప్రాణులను నేను పాలిస్తున్నాను. నువ్వు ఇప్పుడు నీ కోపజ్వాలలో భూతకోటిని భస్మీపటనం కావించుట న్యాయమా? ఇది తగునా? భూభారం తగ్గించుటకు చరాచర జగత్తును ఒక్క పెట్టున భస్మీపటలం కావించవలెనా? వేరొక ఉపాయం ఆలోచించి సంహార క్రియ ఒక పద్ధతి ప్రకారం సాగించవచ్చు కదా. ఈ సంహార క్రియ అని వరము నాకు ప్రసాదించండి అని కోరాడు. బ్రహ్మదేవుడు తన కోపం ఉపసంహరించుకున్నాడు. సకల భువనాలు శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి స్తుతించాయి. కోపం ఉపసంహరించుకున్న సమయంలో బ్రహ్మదేవుని నుండి ఎర్రటి కన్నులతో ఎర్రని చీర కట్టుకుని రక్తవర్ణంతో ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె వారిరువురిని చూసి దక్షిణ దిశగా పోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ఎక్కడికి పోతున్నావు? ఇలా రా అనగానే ఆమె బ్రహ్మదేవుని ఎదుట నిలిచింది. బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, నాలో సంహారం చెయ్యాలన్న కోరిక కలగగానే నువ్వు పుట్టావు కనుక నువ్వు పక్షపాత బుద్ధి లేక ఒక పద్ధతి ప్రకారం ఈ చరాచర జగత్తుని సంహరింపుము. నువ్వు నా ఆజ్ఞను అనుసరించి ఈ కార్యము నిర్వహిస్తున్నావు కనుక నీకు పాపము అంటదు అని ఆజ్ఞాపించాడు. అది విన్న మృత్యుదేవత దుఃఖించింది. బ్రహ్మదేవుడు ఆమె కన్నీటిని దోసిటపట్టి ఆమెను ఎన్నో విధమున అనునయించాడు. అప్పుడు మృత్యుదేవత శోకంతో, ఓ మహానుభావ, నువ్వు నన్ను సృష్టించి ఈ పాపకార్యానికి
నియోగిస్తావా? బంధుమిత్రుల మరణం వలన శోకంతో విలపిస్తున్న వారి రోదనలు వినలేను. ఈ అధర్మమునకు నేను ఒడిగట్టలేను. స్వామి, నా మీద దయ ఉంచి తపస్సు చేసుకొనుటకు అనుమతిస్తే నేను ధేనుక ఆశ్రమముకు పోయి తపస్సు చేసుకుంటాను అని పలికింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, నేను నిన్ను సంహారమునకు మాత్రమే సృష్టించాను కనుక సంశయము వదిలి నా ఆజ్ఞ ప్రకారము సంహార క్రియ నెరవేర్చుము అని ఆజ్ఞాపించాడు. ఆయనకు భయపడి అంగీకరించినట్లు అక్కడే నిలబడిపోయింది మృత్యుదేవత. తన ఆజ్ఞ పాటించనందుకు బ్రహ్మదేవుడు సంతోషించాడు. తను సృష్టించిన లోకాల వైపు చూడగా అవి అన్నీ సంతోషించాయి. తను వచ్చిన పని అయినందుకు పరమశివుడు కూడా కైలాసమునకు వెళ్ళాడు. మృత్యుదేవత బ్రహ్మకు నమస్కరించి ధేనుక ఆశ్రమమునకు వెళ్ళి అచ్చట నంద, కౌశికి నదుల చెంత అత్యంత నియమనిష్టలతో ఎన్నో వ్రతములు చేసింది. హిమాలయ పర్వతాల మీద ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, నువ్వు ఎందుకు ఇంత నియమనిష్టలు ఆచరిస్తావు అని అడిగాడు. అందుకు మృత్యుదేవత, నేను ప్రజల మెడలు నులిమి చంపలేను. నన్ను ఈ పనికి పంపవద్దు. ఇది అధర్మమన్న భయంతో నిన్ను ఆశ్రయించాను. ఆర్తితో నిన్ను శరణు వేడుతున్నాను అన్నది. బ్రహ్మదేవుడు, నువ్వు నా ఆజ్ఞను అనుసరించి చేస్తున్నావు కనుక ఇందు అధర్మము లేదు. నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేలాగా నేను పరమేశ్వరుడు వరమిస్తాను. నేను సంకల్పించిన పని చేసిన నీకు అధర్మము అంటదు. 4 విధములైన భూతకోటిని సంహరింపుము అన్నాడు. మృత్యుదేవత, దేవా, నేను నీ ఆజ్ఞను నువ్వు చెప్పినట్లు చేస్తాను. నాదొక విన్నపం విను. ప్రాణులలో లోభము, క్రోధము, ఈర్ష్య, అసూయ కలిగేలా చేస్తే నేను నా విధిని సక్రమంగా నెరవేర్చగలను అని కోరింది. బ్రహ్మదేవుడు, అలాగే చేస్తాను. అంతేకాదు, నువ్వు దుఃఖించినప్పుడు నీ కన్నీటి బిందువులను నా దోసిట పట్టాను కదా, ఆ కన్నీరు ఒక్కొక్క అశ్రువు ఒక్కొక్క వ్యాధిగా ప్రజ్వరిల్లి భూతకోటిని పీడిస్తుంది. కనుక వారు వ్యాధి కారణంగా మరణిస్తారు. కనుక నిన్ను నిందించరు. నీకు పాపము అంటదు. అది అధర్మము కాదు. పరబ్రహ్మ ఆజ్ఞానుసారం ప్రాణుల ప్రాణాలు గ్రహిస్తావు కనుక నువ్వు పరమధర్మము నిర్వర్తిస్తుంటావు. కానీ అది అధర్మము కాదు. నీవు ధర్మస్వరూపినివి, పరమేశ్వరివి. సమస్త జీవుల ప్రాణములు నీ చేతిలో ఉన్నాయి కనుక నువ్వు నిర్భయంగా నీ ధర్మము నెరవేర్చుము. దుర్మార్గులను వారి అధర్మపు కార్యాలే వర్ధిస్తాయి అని పలికాడు. తనకు పాపం అంటదని, అది అధర్మం కాదని బ్రహ్మదేవుడు వచించటంతో బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చకపోయినా శాపానికి గురి కావాల్సి వస్తుందన్న భయం చేత మృత్యుదేవత సంవారక క్రియను అంగీకరించింది. సమస్త జీవుల దేహములు వ్యాధులతో కృషించినప్పుడు వారి ప్రాణములు హరిస్తూ ఉంది. జీవుల ఒక దేహమును వదిలి వేరొక దేహమును ఆశ్రయిస్తున్నాయి. మానవులు కూడా అలా మరణాంతరము వేరొక దేహమును ఆశ్రయిస్తున్నాయి. వాయుదేవుడు సర్వవ్యాపి, అపరిమిత తేజస్సాలి. ఈ చరాచర జగత్తుకు ప్రాణదాత. ప్రాణవాయువు ఈ శరీరంలో ప్రవేశించిన జననం, శరీరాన్ని వదిలినప్పుడు మరణం సంభవిస్తాయి. దేవతలు కూడా కర్మ చెయ్యాలంటే మానవులుగా అవతరిస్తారు. మరలా మానవులు తమ ధర్మాచరణతో దైవత్వమును పొందగలరు. కనుక నీ కుమారుడు స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు. చింతవద్దు. ఈ జగత్తు అంతా దుఃఖభూయిష్టం. నీ కుమారుడు దుఃఖం అంటే వినపడని పుణ్యలోకమునకు పోయాడు. బ్రహ్మ కల్పితమైన మరణమునకు ధీరులైన వారు దుఃఖింపరు అని నారదుడు మృత్యుదేవత ప్రభావం గురించి వివరించాడు. అకంపనుడు నారదునితో, నువ్వు చెప్పినది విన్నా నా మనసు దుఃఖం తొలగిపోయి స్వస్థత చేకూరింది అని నారదునికి నమస్కరించాడు. అప్పుడు అకంపనుడు అక్కడి నుండి అశోకవనమునకు వెళ్ళాడు అని వ్యాసుడు ధర్మజునకు చెప్పి, ధర్మజ, ఈ కథ విన్నవారికి, చదివిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి.
అభిమన్యుడు రణరంగంన వివిధములైన ఆయుధములతో శత్రువులతో పోరాడి వీర స్వర్గం అలంకరించి ప్రపంచ ఖ్యాతి గడించాడు కనుక నువ్వు చింతింపతగదు అని చెప్పాడు.